కోవిడ్లో కన్సల్ట్ అయ్యాను. ఇక్కడ ప్రైజెస్ అడిగాను. ఆ ప్రైజెస్ వచ్చి చాలా హై రేంజ్. మీరు చెప్పిన దానికంటే 400 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది అక్కడ. అది చూసి ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా ఫాలో చెక్ చేస్తుంటే డెంటిస్ట్ అని వచ్చింది. సార్ని రెగ్యులర్గా 1 year ఫాలో అయ్యాను. తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. నాన్ వెజ్ కూడా బోన్స్ కాదు, ఫ్లెష్. ఫ్రెష్ ఎవ్రీ డే తింటున్నాను. ఓకే. అసలు పెయిన్ అనే మాటే లేదు. చేసుకునేటప్పుడు ఇంజక్షన్ లైట్ పెయిన్ తప్ప, తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు పెయిన్ లేదు. దాంట్లో బెస్ట్ పాయింట్ ఏమంటే సర్జరీ అయిపోయిన నైట్ 9:30కి సార్ కాల్ చేసి ఎలా ఉంది, పెయిన్ ఉంది, అది మెయిన్ పాయింట్. ఇవాళ మనం బాబ్జీ గారిని చూద్దామండి. ఈయన కాలన్ 6 జరిగింది. ఒక ఎన్ని డేస్ బ్యాక్ సార్? ఒక అంటే చెకప్ 1 month చెకప్కి వచ్చారు. ఎగ్జాక్ట్ 1 month అయింది. ఎగ్జాక్ట్ 1 month చెకప్కి వచ్చారు ఈయన. ఎందుకంటే ఈయన కువైట్ నుంచి వచ్చారు, సో వెళ్ళిపోవాలి ఈయన. వెళ్తా 1 month చెకప్కి వచ్చారు. ఈయనకి ఆల్-ఆన్ 6 కేసు జరిగింది. ఇది ప్రీ ఆప్ ఎక్స్రే. ఆయనకి ఇక్కడికి వచ్చే ముందు ఎక్స్రే ఇది బాబ్జీ గారి ప్రీ ఆప్ ఎక్స్రే అండి. సో ఇది ఈయన పైన దవడ, కింద దవడ. సో ఈయనకి సివియర్ పెరిడాంటల్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్రతి టూత్ మొబైల్గా లూజ్గానే ఉన్నాయి. కింద అయితే ఒక సింగిల్ టూతే మిగిలింది ఈయనకి బోన్ లాస్ కూడా చాలా ఎక్కువనే ఉంది. అయితే కింద ముక్కుకుంద ఎముక బాగానే ఉండటంతో మనం ఆల్-ఆన్ 6 ఇమీడియట్ లోడింగ్ ఇచ్చాం. కింద కూడా బాగుంది. ఈయన సిబిసిటీ కూడా ఉంది మన దగ్గర. సో ఈయనకి ఈ పళ్ళన్నీ తీసేసి ఆల్-ఆన్ 6 పైన కింద ఒక రోజులోనే వేయటం జరిగింది. సో ఇది ఆల్-ఆన్ 6 పైన. ఇక్కడ యాక్చువల్లీ 5 implants ఉన్నాయి, బట్ ఈయనకి 6th implant ఇక్కడ వేశారు ఈ రీజన్లో. వీటిపైన ఈ పెట్టినాటిని మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ అంటాం. సో దీనిపైన ఫిక్స్డ్ పళ్ళ సెట్ మనం పెడతాం. స్క్రూ రిటైన్ పళ్ళ సెట్ పెట్టగలం ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్ల పైన. ఈయనకి పెట్టింది డిఎంఎల్ఎస్ స్క్రూ రిటైన్ పళ్ళ సెట్. సో అదంతా పెట్టినాక ఇది ఫైనల్ ఎక్స్రే. ఇది పోస్ట్ ఆప్. సో మొత్తం 6 implants పైన, 6 implants కింద స్క్రూ రిటైన్ డిఎంఎల్ఎస్ ప్రాసెసెస్ ఇచ్చాము ఈయనకి. మొత్తం అన్ని పళ్ళు తీసేసినాక ఫస్ట్ అయితే జైగోమా ప్లాన్ చేసుకున్నారు, ఎముక తక్కువగా ఉందని. బట్ క్వాలిటీ ఆఫ్ ద బోన్ అన్నీ బాగున్నాక సో 2 టెరిగాయిడ్ ఇంప్లాంట్లు. ఈ సైనస్ దగ్గర ఏ ఇంప్లాంట్ వెళ్ళకూడదండి. ఈ ముక్కు కింద ఉన్న ఎముకకే ఈ 4 implants వేసాం. ఈ చివరున్న ఇంప్లాంట్స్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాం. అట్లనే కింద 6 implants. సో అట్లా ఇమీడియట్ లోడింగ్ ఈయనకి ఎప్పుడు టెంపరీ 3rd డేకి ఇచ్చాము. సో 7th డే ఫైనల్ ప్రాసెసెస్ 7th డే ఇచ్చాము. అక్లూజల్ అడ్జస్ట్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఇది 1 month ఫాలోఅప్ ఎక్స్రే. సో ఈయన వచ్చినప్పటి నుంచి చేయించుకుని అంత ప్రొసీజర్ మొత్తం ఈయన ఎక్స్పీరియన్స్లో విందాం మనం. సార్ అంతకుముందు మీరు అంటే ఇక్కడికి ఎలా వచ్చారు? అంతకుముందు అంటే ఎట్లా ఈ టూత్ ప్రాబ్లం ఏంటి, అక్కడెక్కడ తిరిగారు దీనికోసం? నేను కోవిడ్లో కన్సల్ట్ అయ్యాను. ఇక్కడ ప్రైజెస్ అడిగాను. ఆ ప్రైజెస్ వచ్చి చాలా హై రేంజ్. మీరు చెప్పిన దానికంటే 400 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది అక్కడ. అది చూసి ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా ఫాలో చెక్ చేస్తుంటే డెంటిస్ట్ అని వచ్చింది. సార్ని రెగ్యులర్గా 1 year ఫాలో అయ్యాను. తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఓకే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ సార్ మీకు అంటే ట్రీట్మెంట్ జరిగినప్పటి నుంచి తర్వాత ఇప్పుడు ఈ రోజు వరకు చెకప్ వరకు? మేడం నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏదో నా సొంత ఇంట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నంత ఫ్రీగా ఉంది. పెయిన్ లేదు, కొంచెం పెయిన్ అది నార్మల్ ఉంటుంది కదా. తర్వాత ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పెయిన్ కిల్లర్ మీరు ఇచ్చిన పెయిన్ కిల్లర్ అలాగే ఉంది, యూజ్ చేయనే లేదు. నా దగ్గర అలాగే ఉంది అది. ఇప్పుడు కూడా 1 month అయింది. మీరు చెప్పారు తినమని ఏమన్నా ఏమన్నా నార్మల్ చిన్న పెయిన్ కూడా లేదు నాకు ఇంతవరకు కూడా. అంటే ఇమీడియట్ లోడింగ్ కాబట్టి 3 months కొంచెం సాఫ్ట్ ఫుడ్, అన్నం, కూరలు, టిఫిన్స్ అన్ని తిన్నారు. ఎంతవరకు అన్ని తింటున్నాను. అన్ని నాన్ వెజ్ కూడా బోన్స్ కాదు, ఫ్రెష్ ఎవ్రీ డే తింటున్నాను. అసలు పెయిన్ అనే మాటే లేదు. చేసుకునేటప్పుడు ఇంజక్షన్ లైట్ పెయిన్ తప్ప, తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు పెయిన్ లేదు. దాంట్లో బెస్ట్ పాయింట్ ఏమంటే సర్జరీ అయిపోయిన నైట్ 9:30కి సార్ కాల్ చేసి ఎలా ఉంది, పెయిన్ ఉంది, అది మెయిన్ పాయింట్. ఇక్కడ ఫాలో అప్ అంత బాగుంది. మీరు చేసిన ట్రీట్మెంట్, భవ్య మ్యామ్ చేసిన ట్రీట్మెంట్ సూపర్గా ఫిక్సింగ్ చేసింది భవ్య మ్యామ్. సూపర్గా చేశారు. ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో ఉన్నట్టే ఉంటుంది. ఇది మేడం ఒక్కసారి నేను నోట్లో కూడా చూపిస్తాను జస్ట్. సో
సో ఇది 1 month తర్వాత ఫాలో అప్కి బోత్ సైడ్ అక్లూజన్. ఆనంద్ సార్ ఆంధ్ర. సో స్క్రూ రిటైన్ పళ్ళ సెట్ అనమాట. ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి సిమెంటేషన్తో మొత్తం క్లోజ్ చేసాం. సో స్క్రూ రిటైన్ ఇది కొరకండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి రికమెండ్ చేసేటప్పుడు అంటే మీకు ఉన్నది ఉన్నట్టే సార్. ఇప్పుడు 2 days పెయిన్ ఉంది, లేకపోతే డిస్కంఫర్ట్ ఉంది, తర్వాత సెట్ అయిపోయింది, అన్ని తినగలుగుతున్నారు ఎప్పటి నుంచి, ఇవన్నీ చెప్తారని అంతే. చేసేటప్పుడు చిన్న చిన్న లైట్ పెయిన్స్ అది మామూలుగానే ఉండింది మేడం. తర్వాత మీరు కావచ్చు, డాక్టర్ కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా అడిగి కనుక్కొని ఏముంది, ఎలా ఉంది, మళ్ళీ చాలా ఇది ఉంది, రిలీఫ్గా చేశారు మీరు. నేను చెప్పే మాట ఒకటే మేడం, ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడికి వస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా వేరే డెంటిస్ట్ని వాళ్ళు థింక్ చేయరు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వస్తే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మేడం. స్టాఫ్ కావాలి, డాక్టర్లు ఓకే, స్టాఫ్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ ప్రతి ఒక్కటి అడుగుతారు. ఫ్యామిలీ అడిగినట్టు తిన్నారా, వచ్చారా, చూసారా, ఎలా ఉంది, ఈ రోజు వచ్చాను చెకప్కి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా ఎలా ఉంది ప్రతి మొత్తం మీ టీం మొత్తం అడిగారు, నీకు ఎలా ఉంది, ఇంకా ఆటోమేటిక్గా అదే రిలీఫ్ అయిపోతుంది మనిషి. అలా ఎవరన్నా రావచ్చు, ఏదైనా ఈ ప్రాబ్లం అంటే ఇక్కడ ఫ్రీగా రావచ్చు. మీరు అంత దూరం నుంచి వచ్చి చేయించుకున్నందుకు, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగున్నందుకు మేము కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.